జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవడం పట్ల జిల్లా యాదవుల హర్షం ప్రకటించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మేకల మల్లిబాబు యాదవ్, చిత్తూరు సింహాద్రి యాదవ్ మాట్లాడుతూ యాదవులకు శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇప్పటి వరకు యాదవుల సమస్యలు చట్టసభలో ప్రస్తావనకు రాలేదని, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలవడం వల్ల సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బై ఎలక్షన్లో ఈ రోజు రిజల్ట్ వచ్చింది. ఘన విజయం సాధించినటువంటి వల్లాల నవీన్ యాదవ్ విజయాన్ని అందరం కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు అందరూ కూడా గొప్పగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వారి విజయంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి మా జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ గారు స్వయంగా అక్కడ 15 రోజుల నుంచి 20 రోజులు అక్కడ ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల అధ్యక్షుల నుంచి మండలంలో పనిచేసినటువంటి కార్యకర్తలందరినీ కూడా తీసుకుపోయి అఖిల భారత యాదవ మహాసభ నాయకుల్ని వారు సొంతగా ఎక్కడ అభ్యర్థికి ఇబ్బంది లేకుండా వారు సొంతంగా ఖర్చులన్నీ కూడా వారే పెట్టుకొని అక్కడ నిత్యం పోరాటం చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ మీద ఎంతో నమ్మకంతో ఒక సంకల్పంతో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పునిచ్చారు. తీర్పు కూడా ఏదో 1000 వస్తాయో 2000 వస్తాయో 3000 వస్తాయో అనేది కాదు. గతంలో జరిగినటువంటి మాగంటి గోపీనాథ్ గారికి మెజార్టీ వచ్చింది, చాలా గొప్పగా అనుకునేది. తర్వాత పీజీఆర్ కొడుకు విష్ణుకి 16,000 ఓట్లు రావడం జరిగింది. తర్వాత మాగంటికి 20,000 ఓట్లు రావడం జరిగింది. తర్వాత ఈ రోజు 25,000 దాదాపు మెజార్టీ మన నవీన్ యాదవ్కి ఇవ్వటం అది ఆ జూబ్లీహిల్స్ అభివృద్ధికి నాందిగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో దృఢమైనటువంటి సంకల్పంతో జూబ్లీహిల్స్ అంటే బయట వాళ్ళు చూస్తే జూబ్లీహిల్స్ అంటే దానికేం తక్కువైంది, అక్కడంతా సినిమా ఇండస్ట్రీస్ ఉంది, పెద్దలంతా అక్కడే ఉంటారు అనుకునేది. కానీ అక్కడ అంతా ఉన్నది కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం జూబ్లీహిల్స్ ప్రాంతం 7 డివిజన్లో కూడా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర గారి ఆదేశం ప్రకారంగా యువజన అధ్యక్షుడు వర్ల యశంత్ గారి ఆదేశం ప్రకారంగా మేము 7 డివిజన్లు తిరిగినప్పుడు చూస్తే చాలా మంది పేదవాళ్ళు, చాలా మంది ఉదాహరణకు రైమత్ నగర్ పోతే కార్మిక నగర్ కావచ్చు, కృష్ణ కాలనీ కావచ్చు, అదే విధంగా బోరుబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఏ ప్రాంతానికి పోయినా కూడా అంతా కూడా మహబూబ్ నగర్, అటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప అక్కడ స్థిరంగా ఉన్న వాళ్ళు కొంతమంది వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. అంటే ఉదాహరణకు రైమత్ నగర్ తీసుకుంటే ఆ రోడ్లు కూడా సరిగ్గా ఉండవు, కరెంటు తీగలన్నీ కలిసిపోయి ఉన్నాయి, సైట్ డ్రైనేజ్ లేదు, మంచినీటి సమస్య లేదు. ఇదంతా కూడా తెలిసిన వ్యక్తి, చూసిన వ్యక్తి. మాగంటి గారు ఇంతకుముందు ఏం చేయలేకపోయారు. 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా అయినప్పటికీ అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతం అభివృద్ధి జరగలేదు. నవీన్ యాదవ్ని గెలిపించుకున్నట్టయితే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. నవీన్ యాదవ్ గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసేవాడు నవీన్ యాదవ్ అని చెప్పేసి ఈరోజు నవీన్ యాదవ్కి అంతా భారీ ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అక్కడ ఒక 150 కోట్లతో అభివృద్ధి చేశారు. మళ్ళీ నవీన్ యాదవ్ గెలిచాక 1000 కోట్లతోటి జూబ్లీహిల్స్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చారు. అదేవిధంగా నవీన్ యాదవ్ గెలవడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులకు కూడా ఒక మేలు జరిగేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చట్టసభల్లో యాదవుల గురించి మాట్లాడేవాడు ఒక్క ఎమ్మెల్యే లేడు. ఎందుకంటే మనకి ఎమ్మెల్యే లేకపోవడం వల్ల, మంత్రులు లేకపోవడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులకి సమస్యలు పరిష్కారం కాకోకుండా ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉంది. గత ప్రభుత్వం గొర్రెలిస్తా అని చెప్పి డీడీలు ఇచ్చి కొంతమందికి ఇచ్చి మోసం చేస్తే అధికారులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు క్యాబినెట్ లో కూడా నవీన్ యాదవ్ తీసుకున్నట్టయితే, మంత్రి ఇచ్చినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి సపోర్ట్ చేసి రేపు దేనికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవులంతా కూడా, వర్మ యాదవులంతా కూడా సపోర్ట్ చేసి ఎన్నంటి ఉండి చేస్తారని ముఖ్యమంత్రి గారిని కూడా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ తరఫున మా నవీన్ గారికి యాదవ్ మినిస్టర్ ఇచ్చినట్టయితే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా యాదవులందరూ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి శక్తి ఉన్నట్టు. ఎందుకంటే వారి కుటుంబం
40 సంవత్సరాల నుంచి అఖిల భారత యాదవ్ మహాసభలో చిన్న శ్రీశైలం యాదవ్ గారు పనిచేస్తా ఉన్నారు. నేను 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి నేను అఖిల భారత యాదవ్ మహాసభలో మీటింగ్లో పోతే ఏ మీటింగ్లో పోయినా కూడా చిన్న శ్రీశైలం అన్న ఆ డయాస్ మీద కనపడతా ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వటం వల్ల ఇలా యాదవులతో పాటు అన్ని కులాలు అంటే ఈ ప్రభుత్వం కూడా ఒక మాట ఇచ్చింది, బీసీలకు 42% ఇస్తా అని చెప్పి దాంట్లో భాగంగా కూడా మరి 42% దాంట్లో కూడా నవీన్ యాదవ్కి ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది సీనియర్లు, చాలా మంది ఉన్నవాళ్ళు, మరి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి నవీన్ యాదవ్కి ఇచ్చారు. నవీన్ యాదవ్ కూడా వ్యక్తిగతంగా ఓటు బ్యాంక్ ఉంది. నవీన్ యాదవ్ ఇలా గెలవటం మరి అక్కడ మా యాదవ్ కూడా మరి అదే విధంగా అక్కడ జూబ్లీహిల్స్ లో కూడా అభివృద్ధికి మరి మారు పేరుగా ఇవాళ అభివృద్ధి చేసి నిరూపిస్తాడు యువకుడు అని చెప్పేసి మరి మాగంటి వారి కుటుంబం మరి ఇంత గతంలో కూడా ఏం చేయలేదు మరి అని చెప్పేసి మరి ఆయన మీద ఎన్నో అవాకులు చవాకులు వేరారు. అవన్నీ కూడా మరి నవీన్ యాదవ్ అంటే మరి అలాంటి ఎంత ఒక్క కేసు కూడా మరి ఆయన రవిడి అని మరి ఎన్నో రకరకాలుగా బ్యాడ్ ప్రచారం చేశారు. దాని మీద కూడా మేము గతంలో కూడా ఖండించడం జరిగింది. నేను కూడా హైదరాబాద్ లో మా సింహాద్రి గారు చెప్పినట్టుగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల పెంపకందారుల అధ్యక్షుడు, ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షుడు, అన్ని జిల్లా అధ్యక్షుడు కూడా మరి హైదరాబాద్ లో మేము జూబ్లీహిల్స్ లో కూడా ప్రచారం చేసి రాత్రి కూర్చొని ఎక్కడ మన యాదవులు ఉన్నారు, ఎక్కడ సమావేశాలు పెట్టాలి, ఎక్కడ మీటింగ్లు పెట్టాలని చెప్పి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి మరి అదే విధంగా బీసీ ఎస్టీ ఎస్సీలను కూడా కలుపుకొని మరి అక్కడ ప్రచారం చేసినటువంటి తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లా యాదవులు కూడా మరి ఖమ్మం జిల్లా యాదవ్ తరఫున హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి జూబ్లీహిల్స్ మరి ప్రజలు కూడా ఈ యొక్క తెలంగాణ యాదవులు మర్చిపోరు. మరి అక్కడ ఉన్నటువంటి నవీన్ యాదవ్ మర్చిపోకుండా అభివృద్ధి చేస్తారని, చేయాలని, మరి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ఖమ్మం జిల్లా యాదవ్ సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, నవీన్ యాదవ్ గారు జిందాబాద్, నవీన్ యాదవ్ గారు జిందాబాద్, నవీన్ యాదవ్ అన్నకి జిందాబాద్.